ఈ శుంఠ పెళ్లి కూతురికి బొట్టు పెడతాడా? ఒరే శుంఠ, ఇదేం ఆచారంరా? వాళ్ళ ఆచారం అంట బామ్మ. ఏడ్చినట్టే ఉంది. పసుపు దంచేటప్పుడు నువ్వు బొట్టు పెట్టడం ఏమిట్రా బడుద్దాయ్? నీ పిండాకుడు పిల్లులు గట్టా. ఇదేం ఆలోచనరా? అస్సలు బాగాలేదు. నేను అదే చెప్పానమ్మా, వినిపించుకోలేదు ఎవరు. ఇదేం విడ్డూరం అని అడిగితే మగపెళ్లి వాళ్ళు ఇష్టమే అంటున్నారు. మగ పెళ్లివారి అజమాయిషి పెళ్లిలో, ఇక్కడ కాదురా. అది తెలుసుకోరా శుంఠ. ఇప్పుడు పెళ్లి కావాలరా నీకు? పెళ్లి మా రోజుల్లో అయితే తొలి రాత్రి అయితే గాని ఒకరినొకరు చూసుకునే వాళ్ళం కాదురా. ఏంటో అంతా మారిపోయి చచ్చింది. సరే, నేను పోయొస్తా. శేషాచార్యులు ఎదురు చూస్తూ ఉంటారు. శేషాచార్యులు ఎవరు? మంచూరే, ఈ ఆండాళ్ళకి వన్ అండ్ ఓన్లీ హస్బెండు. ఆలస్యమైతే బెండు తీస్తాడు. వస్తా, మళ్ళీ బ్యాండ్ మేళం సమయానికి వస్తా. పద్మావతి, దిగులు పడకు. నీ పెళ్ళి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేటట్టుంది. ఏమిట్రా దిష్టి గుమ్మడికాయలా అలా చూస్తున్నావు? మీరు దంచండమ్మా, వస్తాను. అల్లుడు గారు, ఏమీ అనుకోకండి. ఇలాంటివన్నీ పెళ్లిళ్లలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మీరు దంచండమ్మా. అమ్మా అమ్మా! అబ్బబ్బబ్బ, ఎవరు? వెళ్ళరా బాబు, వెళ్ళరా. చేయి ఖాళీ లేదు ఇక్కడ. వెళ్ళు. శుభవాన్ని శుభకార్యం చేసుకోండి. అడుగు తినే గోలంటయ్యా. అయ్యో చిన్నమావయ్య. చిన్నమావయ్య గారా? అయ్యో చిన్నమావయ్య, ఏమైంది? చిన్నమావయ్య, తలకి తెల్లగుడ్డ అలా చుట్టుకున్నారేంటి? ఓ, చలికాలం కదా, మంచు పడకుండా కట్టుకున్నారా? ఈ కట్టు నీ కట్టా కనిపిస్తుందా అమ్మా? బుర్ర బగిలి నేను ఏడుస్తుంటే నీకిది నేను మంచు పడకుండా కట్టుకున్న కట్టులాగా అనిపిస్తుందా? తలకి దెబ్బ తగిలిందా? అమ్మా! అవునా, తల పగిలిందా? అనవసరమైన విషయాల్లో బుర్ర చించుకుని మరీ ఆలోచిస్తే ఎలాగే బుర్ర పగులుతుంది. మరి నువ్వుండి చెల్లి, అసలే చిన్నమాయ దెబ్బ తగిలి బాధపడుతుంటే పుణ్యమే కారం చల్లటి మాటలేంటి? ఇంతకీ తలకి దెబ్బలా తగిలింది? ఓ, నిన్న రాత్రి న్యూ ఇయర్ కదా, ఫుల్ గా తాగేసి ఏదైనా గోడ దూకారా ఏంటి? కాదమ్మా, నేనే కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంలో ఏం చేయాలో తెలియక గోడ చూసుకొని తల తీసుకెళ్లి గబా 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 కొట్టుకున్నా. పగులుతుంది మరి. అయ్యో, అలా ఎందుకు చేస్తారు చిన్న మామయ్య? ఎవడో అగంతకుడు రాత్రిపూట బలమైన ఆయుధంతో బలంగా కొట్టాడమ్మా. అమ్మో! అయ్యా! అమ్మా! అంతేకాదమ్మా, ఎక్కడో ఊరవతల పాడుబడ్డ బంగ్లాలో కట్టి పడేశాడు. రాత్రంతా నో ఫుడ్, నో బెడ్, నో వాటరు. స్వర్గానికి అదే నరకానికి బెత్తుడు దూరం దాకా వెళ్ళి ఎలాగోలాగా తప్పించుకుని వచ్చానమ్మా. చిన్నమావయ్య గారు, ఇది ఏదో సినిమాలో సన్నివేశంలా ఉంది.